గట్లా చూస్తాను ఎప్పుడు చూడనట్టు నిన్ను చూస్తంటే రోజు చూడబుద్ధి అవుతుంది ఎందుకో మాసాలు గంతి చెల్లగిట్లున్నది అనుకో నోరుతో నవ్వుతుంది నవ్వని ఎవ్వరు నవ్వినా నవ్వకుండా ఇవాళ నువ్వు మస్తు అందంగా ఉన్నవే నిన్ను చూస్తే ఏదో అనిపిస్తుంది మాసాలు కానీ ఇంట్లో పనున్నది చేసి పెట్టు అబ్బా పోతే పోతీవి కానీ ఒక ముద్దిచ్చిపోరాదే ఏమొద్దు వద్దులే నాకు ఇంట్లో పనున్నది బోలు తోముకోవాలి కథలు పడుతున్నా పొద్దు పొద్దుగానే అబ్బా ఒక్కటి రాదే ఈ నల్లమొక్కం కోడి ఎప్పుడు నేను కూర్చున్న జాలనే కూర్చుంటది దీని దినాలు గాను కోడి కాదే కూసున్నది ఈ ఇంటి కోడల్ని. అవునా మరి నేనేమన్నా తెలుసా నీకు తెలియదు నాకు గిసొంటల గురించి నేను పట్టించుకోను. ఎంత మాట అన్నవే బలిసిందానా అయినా నా మరిది నేను చక్కగా అరుచుకుంటలేనట్టున్నదే అందుకే మాటలు కోటలు దాడుతున్నాయి చేతులు షెట్లెక్కుతాన్నాయి. అబ్బో అదేదో నీ మొగడు నిన్ను బాగా అరుచుకున్నట్టు నీకు బాగా భయం ఉన్నట్టు చేస్తానేందే. ఏ లేకిరానా ఇన్నుంచి లేను ముందులే లే. అరే నన్ను లేకిదానంటావా బుచ్చదానా నా కాలుకున్న సిరి నీ మోకానికి లేదే నల్ల మోకం దానా. ఏయ్ మంచిగా మాట్లాడు ఏదో పోనీ అని ఊకుంటానా అయినా పుర్రెల పుట్టిన గుణం పుణ్యం వచ్చిన పోదట పుణ్యం వచ్చిన పోదట. అబ్బో నీతులు చెప్తాంది నీతులు నీళ్ళ మడుగు బాయి కాడ బర్ల మడుగు అన్నట్టు. మాది బర్లమడుగా అయినా ఈ నల్లమొక్క పోనికి ఎప్పటి నుంచో చెప్తానా కట్టమనట్టో మనది మనం చేసుకొని బతుకుదామని నా మాట ఇంటనే కదా ఇంత గొడవ జరుగుతాండి లోపల వండుకొని ఏం చేస్తాడు ఓ నల్లమొక్క పోడా బయటికి రా. నేను కూడా చెప్తానా నా బక్కమోనికి సాలు చక్కగా ఉంటే ఏదో రోజు వండుతుందని. ఏ సంపత్ బయటకు రా. ఏందే పొద్దు పొద్దున లొల్లి ఎవరి ఇంట్లో నన్ను ఉన్నదా మన ఇంట్లోనేనా నీకు అట్లనే అనిపిస్తుంది అదే నేను మాట్లాడినదో నువ్వు విన్నావా. అయ్యో అంటే అన్న తీయరాదే అదేమన్నా బయటదా మీ చెల్లేనాయే పెద్దదానివి అది తెలుసో తెలుకో మాట అన్నది ఓర్చుకుంటే ఏమైతుంది ఓర్చుకుంటే ఏమైతుంది. అబ్బో అయిపోయింది మొత్తం అయిపోయింది అది నా మొగునికి ఏదో మందు పెట్టినట్టే ఉన్నది ఏదో నీళ్ళు లేని బాగా చూసుకొని అత్తిగా నేను బతుకా ఏ ఊకో వదినే చిన్న పాపాలు ఎక్కెడతాను ఏదో మీ చెల్లే కదా అని చెప్పేసి అన్నాడు గంత మాత్రానికి ఇట్లా ఏడవచ్చునా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు చెప్పు. అబ్బో నా మొగనికి వదిలేడుతుంటే బాగా నొత్తంది గా బాయ్ కాడ మనకు చెయ్యి అంటే శాత కాదు కానీ ఈడ మొగం లెక్కే గుర్తాండి వచ్చి. ఏ ఊకో ఏం మాట్లాడతాను ఎవరి ముంగట ఏం మాట్లాడాను తెలియదా నోటికి ఎంత అంత మాట్లాడతావా చిన్న పెద్ద తెలియదా నీకు ఇంకెప్పుడు నేర్చుకుంటావు. అరే తమ్ముడు సర్పంచ్ వాళ్ళ ఇంటికి పోయేద్దాంపా ఎప్పుడు మారుతారో ఏమో. అవునే చెల్లె యాక్టింగ్ మస్తు చేసినావు కదనే. నువ్వేం తక్కువ తిన్నావా అని బావ బాగానే భయపడ్డాడు. అవునే మస్తు భయపడ్డాడు. ఇగో రేపు మన మామత్త అన్నట ఆ ముసలోడు వచ్చినాక ఆయన పేరు మీద ఉన్న ఆస్తి నువ్వు ఇంత నేను ఇంత సగం రాయించుకుందాం. ఆ ముసలోని పేరు మీద జానెట్ జాగుడు ఉంచద్దు సరేనా. అవును ఆ ముసలోడు లేకపోతే 10 మందిలో మన అబ్బాయిని గట్ల అంటాడా. రేపు మన పేరు మీద పట్టాలైనాక మనకి గంజి నీళ్ళు కూడా పోయద్దు మంచాల పడి సావాలి అట్లా. కరెక్ట్ చెప్పినవే ఆడు గట్నే సాగాలి ముసలోడు. ముసలోని అస్సలు మంచి చూడాలి.
కరెంట్ బంద్ చేసి రాయే, ఇంటికి పోదాం. ఆయనతో దొయ్యవారని రా తమ్మి, బంద్ చేసిపోదాం. ఏంద్ర తమ్మి ఇట్లా కూర్చున్నావు? ఏం లేదే అన్న, తలకాయ బాగా నొత్తాంది. చాయ్ దా, ఇంటికి పోదాం. అరే తమ్ముడు, చాయ్ అద్దురా, ఇవాళ నా మనసు ఏం బాగలేదు, కళ్ళు తాగిపోదాం పారా. అన్న మరి పొద్దు వేయింది, గౌడు ఉంటారానే? అరే గా ఉట్కూరు వీరేశం అన్నకు చెప్పిండ్రా, ఆయన 2 ఏరాకి ఈదుల్లోనే ఉంటాడు. మంచి కళ్ళు ఉంచమన్న, కడుపు నిండా తాగి మంచిగా పోదాం. సరే అన్న, మరి అట్లయితే పోదాం పా. మరి పా, లేట్ అయితే పోతాడు. వీరేశం గౌడ్ ఉన్నారు, ఎక్కినట్టున్నాడు. అన్న తీస్తానవా? తమ్మి నీకోసానికే తీస్తానా, దారి. అన్న అంచుతావా? తమ్మి నాకు ఇది ఎక్కడి బాగున్నాయి, మా కొడుకు అంస్తాడు ఆ మండకడ కూర్చొని తాగురి. అగో వీరేశం అన్న అలా కొడుకుతోటి కళ్ళు పంపిస్తా అన్నాడు, ఇంకా అత్తలేటైందిరా? అగో అత్తండు కాదే. దా చెప్పండి రా. దాదా ఎంతసేపే? అత్తాను మీరే రానే చెప్పిండు బాబు, చెప్పిండు. ఏంది ఇయ్యాల అంత ఆగవాగా ఉన్నావు? ఏంది నువ్వు అంత చిన్నమైనట్టున్నావు ఇయ్యాల? అదేం లేదే, నాకేమైంది? మంచిగానే ఉన్నా, కనబడతలేదా అనే? కనబడుతుంది. ధనం ఉంటే దాచుకోవాలి, బాధ ఉంటే చెప్పుకోవాలి. నీకేమన్నా బాధ ఉంటే చెప్పు, నాతో ఏదుంటే చేస్తా. ఏం చెప్పాలన్నా, మా పిల్లలను మా అవ్వ కంటే ఎక్కువ నమ్మినాం, మా నమ్మకాన్ని ఒమ్ము చేసిరు. నమ్మితేనే కాదే మోసం చేసింది, మీరు నమ్మిర్రు, వాళ్ళు మోసం చేసిర్రు. అయితే కానీ ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పాలన్న మా బాధ? ఇక మా బాధ చెప్తే తెల్లారైనా ఉండదు కానీ ఉన్నదంటే తాగిపోతాం. సరే పట్టురి తమ్ముడు కంచు. సరే నేను ఒక ముచ్చట చెప్తా. సరేనే, ఇక మేము పోయేస్తాం. సరే
అరే తమ్ముడు నేను నారుకు నీళ్ళు పెట్టి వచ్చినా కదా నాకు నిద్ర వస్తుంది నేను పండుకుంటా నువ్వు పోయి పత్తికి నీళ్ళు పెట్టిరా పోరా నేనా నేను ఎందుకు పెట్టేస్తా నాకు కూడా నిద్ర వస్తుంది నేను కూడా వండుకుంటా నువ్వే పెట్టేసుకపో అరే నీకు ఎంత బలుపురా నన్నే పత్తికి నీళ్ళు పెట్టి రాపో అంటవా మనిషి ఆగు మీ తమ్ముని ఎందుకు కొడతాను మా తమ్ముడిని నేను కొడితే మీ అయ్య నాకు లచ్చిత్తా అన్నాడే అందుకే ఆయన కొడతానా ఏంది అంత గట్ల మాట్లాడతాను నేనేనా పిచ్చిదాలేక కనబడతానా నీకు ఏ నువ్వు ఆగే ఓరు వారి నువ్వు పత్తికి నీళ్లు పెట్టబోతావా మళ్ళీ నీకు తలవలు పడనా చెప్పా ఏంది బాగా బెదిరిస్తానవేంది నేను పోను నువ్వేం చేసుకుంటావో చేసుకోపో ఏంద్రా ఊకున్న కొద్ది నాకే ఎదిరించి మాట్లాడతాను ఏది గట్ల కొడతాను నేను గొడ్డు కొట్టుడా నా తమ్ముడిని కొట్టుకుంటా చంపుకుంటా నీకేందే బాగా మాట్లాడతాను ఈ చేతులు పడిపోను నా మామని అట్టట్టి కొట్టబట్టే గంతారే సోయలేకుండా అయినవా నేను తెచ్చిపెట్టిన కొద్దీ బర్రె తిన్నట్టు తినుకుంటా దున్నపోతు పలిసినట్టు పలిసినవు ఆహా అబ్బో నిన్ను గిట్లనే ఎడిసి పెడితే నన్ను ఆదివారం అంగట్లాగా చేయవు నీ చేతులకు చెట్టలు ఉంటా నీ తాడు చంప పోయి పడిచి నా మీద పడతాను నీ తినాలి కాను మిమ్మల్ని ఎందుకు ఇడిచిపెట్టానో ఒక్క రీజన్ చెప్పుర్రి మీరు చెప్పే రీజన్కు మా మనసు కరిగిపోవాలి ఏమంటావు రే తమ్ముడు ఏమంటావు పిల్ల చెప్పు అదే అట్లా మాట్లాడతారు మీ భార్యలో మేము ఈ ఇంటి కోడల్లో మేము ఇది చెప్పుకోదగ్గ మాట కాదు ఇంకేమన్నా ఉంటే ఖతర్నాక్ ముచ్చట చెప్పు మరదల అదే గట్ల మాట్లాడతాను నేను చూసినప్పుడల్లా మా అమ్మ గుర్తుకొస్తాను ఈ రూపంలో మా అమ్మ ఇంకా బతికే ఉందనేటోని కదా ఇప్పుడు ఇట్లా కొడతానేది అంటే మా అమ్మ ప్రేమను మీలో చూసుకుంటున్నామని మీకు మేము సులుకనైనవానే మీ అబ్బా మీరు చెప్పిన మాట మేము వింటానమని మా అయ్యనే మాకు కాకుండా దూరం చేద్దామని చూస్తారా అవును అట్లనే అనుకున్నాం మా బాపును మీ బాపు 10 మందిలో తల దించుకునేటట్టు చేసిండు కావాలని వేసినాం తప్పునరన్నా ఆ రోజు ఏం జరిగిందో తెలుసానే ఆ రోజే కనుక మా అయ్య లేకుంటే మీ అయ్య ఈరోజు ఉండపోవు తెలుసా మీకు అసలు ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలుసా అది మీరు తెలియకుండా ఆ నిర్ణయం తీసుకుంటూ మీ తప్పు అసలు ఏం జరిగిందో చెప్పన్నా అది జరిగింది మీకు తెలుసా అయ్యో మమ్మల్ని క్షమించండి మాకు తెలియకుండా మేము ఎన్నో మాటలు అన్నాం ఇప్పుడే వెళ్ళి మామయ్యని తీసుకురండి వచ్చేటప్పుడు ఇంత చికెన్ కూడా తీసుకురండి ఈ రోజు నుంచి పండుగ అబ్బా ఇప్పటికైనా మీరు మారినందుకు సంతోషమే అరే తమ్ముడు పోయి బాబుని తీసుకొద్దాం వచ్చేటప్పుడు కోడి కూర తెచ్చుకుందాం రా మన ఇంట్లో పండుగ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విచిత్రం క్రియేషన్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గంట అయితే గట్టి కొట్టురి